జనసేనలో మరో డర్టీ పిక్చర్ నడుస్తుందా? పార్టీ పరువు బజారుకు లాగడానికి ఇంకో అరవ శ్రీధర్ రెడీ అయ్యారా? వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్లాయా? భారీ ఖర్చుతో కట్టించిన ఇంటిని ఇతరులకు గిఫ్ట్గా ఇచ్చారన్నది నిజమేనా? ఎమ్మెల్యే భార్య పవన్ను కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటున్నా అపాయింట్మెంట్ దొరకటం లేదన్నది నిజమేనా? ఎవరా వివాదాస్పద శాసనసభ్యుడు? ఏంటా వ్యవహారం? జనసేన అధిష్టానం ఇప్పుడు క్లిష్టమైన సమస్యని ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. కొట్టాం 100% స్ట్రైక్ రేట్ తో కుంభస్థలాన్ని కొట్టేశామని ఆనందిస్తూ ఆ పవర్ ని ఎంజాయ్ చేయాలో లేక పార్టీ నేతలు కొందరు వేసే చిల్లర వేషాలకు తలపట్టుకోవాలో అర్థం కాని సంక్లిష్ట స్థితిలో ఉన్నారట గ్లాస్ పెద్దలు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఎపిసోడ్ పూర్తిగా చల్లారకముందే ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో శాసనసభ్యుడి భాగోతం ఏపీ పాలిటిక్స్ లో హాట్ గా మారింది. అరవ శ్రీధర్ కి పెళ్లవలేదు, పెళ్లి చేసుకుంటానని మోసగించాడు అన్నది సదరు యువతి ఆరోపణ. కానీ ఇప్పుడు హాట్ టాపిక్ అయిన ఎమ్మెల్యేకి మాత్రం పెళ్లైంది. యువకులు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మంచి చేస్తారు అన్న నమ్మకంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రిస్క్ తీసుకుని మరీ కొత్త తరానికి అవకాశాలు ఇస్తే ఇప్పుడు వాళ్లే తలనొప్పిగా మారుతున్నారు అన్న చర్చలు పార్టీ వర్గాల్లోనే నడుస్తున్నాయి. అరవ శ్రీధర్ వ్యవహారమే పార్టీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసిందని అనుకుంటూ ఉండగానే ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఆయన ప్రవర్తనకు సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారట. అంతేకాదు అతన్నెవరికైనా చూపించండ్రా అని సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమలోని ఒక నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే వ్యవహారం గెలవడానికి ముందు గెలిచాక అన్నట్లుగా తయారైందట. ఇప్పటికే బెట్టింగ్లు పేకాట క్లబ్ల ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అది పెద్ద రచ్చవడంతో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించి అప్పట్లో గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు కూడా. అయినా సదరు శాసనసభ్యుడి తీరులో పెద్దగా మార్పు రాలేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో ఓ మహిళ కోసం సుమారు 60 లక్షల రూపాయలతో కొత్త ఇల్లు కట్టించి ఇచ్చి దగ్గరుండి గృహప్రవేశం చేయించారన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. అయితే దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకు రాకుండా వ్యక్తిగత సిబ్బంది ద్వారా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు జనసేన వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ వివాదంలో చిక్కుకుని పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టగా ఇప్పుడు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ఇంకెన్ని తలనొప్పులు తెస్తాడోనని కంగారు పడుతున్నారు జన సైనికులు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే సదరు ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేసేందుకు ఆయన భార్య, బావమరిది, మరికొందరు కుటుంబ సభ్యులు కలిసి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పవన్ను కలవడానికి నెలలుగా ప్రయత్నిస్తున్నా అవకాశం రావడం లేదని ఎమ్మెల్యే భార్య తరఫు వ్యక్తులు చెప్తున్నారు. ఇక గతంలో కూడా ఆయన గారి మీద వసూళ్లకు సంబంధించి పలు ఆరోపణలొచ్చాయని, అయినప్పటికీ పార్టీ తరఫున చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సరైన యాక్షన్ లేకపోవడం వల్లే ఒకరిని చూసి ఒకరు అన్నట్లు ఇలాంటి వ్యవహారాలు పెరుగుతున్నాయి అనే అభిప్రాయం జనసేన నాయకుల్లో కూడా వ్యక్తమవుతోంది. గృహప్రవేశం ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే వ్యవహారం బయటికి రావడం రచ్చవుతుందన్న ఉద్దేశంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా స్థానిక నాయకత్వం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ ఇష్యూను అంతర్గతంగా సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అయితే సదరు ఎమ్మెల్యే భార్య మాత్రం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ను కలిసి ఈ వ్యవహారాన్ని నేరుగా ఆయన ముందే పెట్టాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే మరో అరవ శ్రీధర్ అవుతారా లేక అంతర్గతంగా సెట్ చేస్తారా అన్నది చూడాలి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.